నువ్వు నీ లైఫ్నే సీరియస్ గా తీసుకో, ఇంకా వీడియోని ఎందుకురా సీరియస్ గా తీసుకుంటావు? జోక్ రా ఇదంతా, వదిలేరా బాబు. హలో సబ్రోస్, దిస్ ఇస్ సాయి అండ్ ఐమ్ యువర్. కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వనబీ కూల్ అవడానికి అస్సలు కాంటెక్స్ట్ లేకపోయినా బూతులు తిట్టడం, పర్సనల్ గా అబ్యూస్ చేయడం అండ్ దీన్ని ట్రోలింగ్ అండ్ రోస్టింగ్ అంటున్నారు. సో ఈ వీడియోలో వాళ్ళని రోస్ట్ చేస్తాం. అండ్ ఈ డైనేజ్ నుంచి ఫస్ట్ బయటపడే బుడతపాము బిగ్ లిఖిత్. బిగ్ లిఖిత్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అంటే నాకు అర్థమవుతుంది మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ మరీ యూజర్ నేమ్ లో బిగ్ అని పెట్టుకునేంత కాన్ఫిడెన్స్ ఉండకూడదు. బిగ్ లిఖిత్ బిగ్. ఒక్కసారి ఆఫ్రికాకి వెళ్ళావనుకో, వాళ్ళు నేను చూడగానే తీసుకెళ్లి నర్సరీలో పడేస్తారు. అంటే ఎస్ కంద కాదురా తొంద, తొండ కాదురా కంద. నువ్వు ఎర్రిపోకు కాదురా మనిషివి. ఓ సారీ, నువ్వు మనిషివి కాదురా కొండరిపోకువి. తెలుసు కదా ఎవ్వరు భయ్యా నువ్వు? మోహమ్మద్ మది ఇది రోస్టింగ్ అంటే, ఇది ట్రోలింగ్ అంటే. దీని కింద మళ్ళీ డార్కర్ దెన్ పల్లవి ప్రశాంత్, అబ్యూజర్ దెన్ అబ్బాస్ ఇలాంటి కామెంట్లు పెడతారు కింద. ఏంట్రా నువ్వు డార్క్ అయిపోయి, నువ్వు డార్క్ అయిపోయావా, గోరిల్లా టెస్టికల్స్ నువ్వు. ఇంకా వరస్ట్ ఏంటంటే వాడిని నత్తి నువ్వు మాక్ చేస్తున్నావు. కూల్ కామెడీ అది. సర్లేగా నా మూతి మీద సెగ్గట్లేంటి, కొంచెం మజ్జిగ తాగొచ్చుగా తగ్గిపోతే. ఓ అయి నీ పెద్ద అలా, సారీ. లేకటండి పలుతోముకో. ఇంకొట్టమన్నా నీకు పలుతోముకో అన్నానా? అంటే బాత్రూమ్ వస్తే బాత్రూమ్కి వెళ్తా, నోట్లో వెళ్తావు నీ పిల్ల పుట్లంచే. ఓ చిన్న పిల్లల్ని తిడుతున్నాడు భయ్యా వీడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. హలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మా ఏరియాలో చెత్త ఉందండి. అయ్యో ఆఫ్లైన్ కదా ఆన్లైనే. ఓ ట్వీట్ వేయమంటారా? ఓకే. భయపడకు, నేను ట్వీట్ వేయలేదు, కానీ నువ్వు ఇలాగే చేసుకుంటూ వెళ్తే ఎవడో ఒక ట్వీట్ వేస్తాడు. అప్పుడు కూడా నువ్వు వనబీ కూలే అవుతావు, కానీ ఈసారి పోలీసులు పెడతారు వెనక నుంచి ఐస్. న్యూటన్ లంజా ఇంటర్రిపోకువేంట్రా నువ్వు? ఆపిల్ పడితే పక్కన తీసి పడాలి కానీ కత్తలు తెంగకూడదు. అయినా నువ్వే కదా అన్నావు, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అంత ఖాళీగా నువ్వు ఎర్రిపోక చేతికొచ్చి నీ క్వశ్చన్ అని రాసి టైప్ సి చార్జర్ పెట్టుకుని ఆర్గజం తెచ్చుకునే పిచ్చనా కొడక. న్యూటన్ తిడతావేంట్రా? అసలు న్యూటన్ గ్రావిటీ కనిపెట్టకపోయి ఉంటే కింద నుంచి వాటర్ ప్యాకెట్ ముఖం మీద పిండుకుని ఫేస్ వాష్ అనేవాడు. న్యూటన్ గ్రావిటీ కనిపెట్టకపోతే వీటికి లూజ్ మోషన్స్ అయినప్పుడు టాబ్లెట్ కింద నుంచి వేసుకునేవాడు. న్యూటన్ గ్రావిటీ కనిపెట్టకపోతే టార్చ్ లైట్ రోడ్డు మీద కదా లారీ మీద వేసేవాడు. ఇంకెవడొకడు. సర్లే అన్న ఇదంతా స్క్రిప్ట్ రాసి చేస్తారేమో, ఇంటర్నెట్ పర్సనాలిటీ ఎలా ఉంటుందేమో అంటే, లేదంట అన్న బయట కూడా ఇలాగే ఉంటాడంట. ఫేస్ టు ఫేస్ ఏదున్నా మనసులో అనుకుని బయటకి చెప్పేస్తారు. అలవాటు ఇంకేం దాచుకుంటాం లోపల, కక్కేస్తుంటాయి అనిపిస్తుంది. అది నోటికి ఏది వస్తే అది కక్కేస్తాడు అనమాట. ఆ కక్కిన దాన్ని ఎంత మంది టేస్ట్ చేస్తారు. యారా సూప్ టేస్ట్ బాగుందా? ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? న్యూటన్ ఐన్స్టైన్ వీళ్ళిద్దరు ఒక ఎత్తు అయితే ఇంకోటి ఉంటాడు ఎర్రిపోకు పైథాగరస్ అని. నీ అబ్బా ఎవ్వడరా నీకు సొల్లలాగా పైథాగరస్ సొల్ల మొట్ట తీరం కనిపెట్టమన్నాడు. చిన్నప్పుడు పడుకునే ముందు ఆర్లెక్స్ బదులు ఆర్పిక్ తాగితే పెద్ద అయిన తర్వాత నోట్లోంచి ఇలాంటి మాటలు వస్తాయి. ఇలా చనిపోయిన సైంటిస్టులు తిట్టి కూల్ అవుదామని ట్రై చేస్తున్నాడు. ఇదిగో నువ్వు రోజు మోకాలకి జెండుబొమ్మ రాయడం మర్చిపోతున్నావు ఈ మధ్య, అందుకే నీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ అవ్వట్లా. అండ్ ఇది బ్రోకెన్ హ్యూమర్ కాదురా, నీది బ్రోకెన్ మెంటల్ హెల్త్. అన్న మెంటల్ హెల్త్ ఎలా ఉందంటే, ఎండాకాలం ఫ్యాన్ తిరగడం ఆగిపోయిందంటే ఆ ఫ్యాన్ కూడా తిడతాడు. లేదు లేదు, బిగ్ లిఖిత్ కామెడీని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే నా బ్రెయిన్ ఫస్ట్ బూతుల్ని జోక్స్ అని డైజెస్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ బూతులు మాట్లాడడం ప్రాబ్లం కాదు, బూతులు మాట్లాడవచ్చు, బట్ అసలు కాంటెక్స్ట్ లేకుండా, ఇంత కూడా హ్యూమర్ లేకుండా నోటికి ఏదొస్తే తిట్టేస్తే అది కామెడీ అయిపోదు. మంచమ్మాయి అయితే ఎన్ని గొడవలు వచ్చినా నీతోనే ఉంటది. లంజలు అయితేనే కారణాలు చెప్పు వదిలింగుతాయి. నువ్వు లంజవైతే చెప్పు, నేనే నిన్ను వదిలింగుతాను. అంటే నువ్వు ఎంత ఎర్రి ఫ్యామిలీ ఫ్రెండ్లీ అంటే నువ్వు ఎంత రావణ్ ఫర్ యూ అయినా సరే ఆ అమ్మాయి నీతోనే ఉండాలంటావు. ఈడి ఎంత జంగీస్ ఖాన్ అయినా సరే ఆ అమ్మాయి ఈడితోనే ఉండాలి. ఆ అమ్మాయి రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి మంచిది కాదు. ఏంట్రా దుబాయ్ షేకారా నువ్వు? కొనుక్కున్నావు ఆ అమ్మాయిని, అమ్మాయి వెళ్ళకూడదా నీ దగ్గర నుంచి? నీ పేరేంట్రా? లీలా ప్రశాంత్ కంసానియా. మోడర్న్ మిసోజినిస్ట్ అని పెట్టుకోరా, బాగుంటది. బయోలో ఏదో రాసావు కాంటెంట్ రైటర్. ఇప్పుడు కాంటెంట్ రైటర్ అంటే వీడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? మిసోజిని మాటలు మాట్లాడడం, అమ్మాయిలు డిగ్రేడ్ చేసి మాట్లాడడం, ఇది వీడు రైటింగ్. మంచమ్మాయిని లవ్ చేయ బ్రో, అందంగా ఉన్న అమ్మాయిని వాడికి దింగు. అదేంటి బ్రో అంత మాట అన్నావు? అదే అందం చూపించాలి, ఎంతమంది వాడికి దింగిందంటావు? అది అందంగా ఉంటే వాడేయాలి. ఇంకా అయితే బొక్క నువ్వు జీవితాంతం వర్జిన్ గానే ఉంటావు. ఇంకా అందంగా ఉన్న వాళ్ళని వాడుకు తప్పాలి. ఇప్పుడు మీ ఇంట్లో కంగారు పడుకో, నేను మీ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేయను. ఆయన చేయడానికి ఇంకేముంది? నీలాంటి మైండ్ సెట్ ఉన్నోడు ఎప్పుడైతే ఆ ఫ్యామిలీలో పుట్టాడో అప్పుడే ఆ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది.
Relax and take notes while I take totes of the. ఎవడో చెట్టు నాటాడు, కాయేమో నాకు కనపడింది. సరే ఇప్పుడు చిన్నగా ఉంది కదా, పెద్ద అయిన తర్వాత తిందామని దానికి డైలీ నీళ్ళు పోసా. ఇప్పుడు ఆ కాయ ఎవడో తిందెంగాడు. చెట్టు నాటినోడు దాని బాబు, కాయ పండించినోడు నేను. కానీ ఇప్పుడు తింటున్నాడు ఆడెవడో. ఒరే ఉందారా అసలు నీకు మైండ్ పని చేస్తుందా? ఏం మాట్లాడుతున్నావో? ఏదో మీ పెరట్లో కోడి మిస్ అయిపోయినట్టు మాట్లాడతావేట్రా? స్పర్మ్ డొనేషన్ కంటే బ్లడ్ డొనేషన్ వాల్యూ ఎక్కువ ఉందంటే ఏదో అనుకున్నా, నిన్ను చూసిన తర్వాత అర్థమైంది. మళ్ళీ రీల్ కింద ఎవడో ఒక కామెంట్ పెట్టాడు, కాయ ఎంత చిన్నగా ఉంటే అంత రుచి మావ, ఈసారి పెద్ద అయ్యే వరకు వెయిట్ చేయకంట. ముఖం మీద ఉమ్ము కంటే తెల్లగా ఉండేది, ఉమ్ము కంటే ఎచ్చగా ఉండేది. నీ ముఖం మీద అదే తెలుపు, ఉమ్ము కంటే ఎచ్చగా, ఉమ్ము కంటే తెల్లగా ఉండేది నీ ముఖం మీద నేనేస్తా. వీడి పేరేంటమ్మా? ఉదయ్ కింగ్. వీలాంటి మాటలు మాట్లాడితే ఊరి నువ్వు వేసుకోక్కర్లేదు, కోర్టులో వాళ్ళే వేస్తారు. వీడే పెద్ద టాక్సిక్ నా కొడుకు అంటే వీడి ఆడియన్స్ వీడికంటే టాక్సిక్. అయినా పాము పుట్లో పావురాలు దూరతాయా? పావులే కదా దూరతాయి. అసలు ఆడవాళ్ళని డైరెక్ట్ మీకు ఎక్కడ ఉంది? మీకు తిట్టాలనిపిస్తే మీరు ఎవరు తిట్టాలనుకున్నా వాళ్ళ పేరు చెప్పి తిట్టచ్చు కదా. యాక్చువల్లీ నాకు చాలా మెసేజ్లు వస్తాయి, బ్రో నాకు అమ్మాయి మోసం చేస్తుంది బ్రో, నీ కాళ్ళు పట్టుకుంటాను, దాన్ని తిడుతూ ఒక్క వీడియో చేయబ్రో, దాన్ని నేనేం చేయలేకపోతున్నాను నా చేతులతో, దాన్ని తిడుతూ ఒక్క వీడియో చేయబ్రో, నేను స్టేటస్ పెట్టుకుని నేను మనశ్శాంతిగా ఉంటాను. నాకు చాలా మెసేజ్లు వస్తాయి. అది వీడి తప్పేం లేదు, వాళ్ళు తిట్టమన్నారు కాబట్టి వీడు తిడుతున్నాడు. కాంట్రాక్ట్ కిల్లర్ లా కాంట్రాక్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఇప్పుడు వాడెవడికో వాడు ఎక్స్ మీద కోపం ఉంటే వీడికి 20 రూపాయలు పీడీలు కొనుక్కోవడానికి పేటీఎం చేస్తే వీడు తిట్టేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఒక్క అమ్మాయిని పర్సనల్ గా తిట్టడు, అలా తిడితే కేసు అవుద్ది కదా, అందుకే అందరు అమ్మాయిలు కలిపి ఒకసారి తిడతాడు. ఇప్పుడు నీ పేజ్ ఎలాంటిది అంటే బాత్రూమ్ వెళ్ళాక టిష్యూ వాడతారు కదా, అలాగే నీ ఆడియన్స్ కి బ్లీడింగ్ అయిన తర్వాత ఆ టాక్సిక్ తుడుచుకోవడానికి టిష్యూ లాంటిది నీ పేజ్. అండ్ ఇన్ఫాక్ట్ నీ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ కంటే బాత్రూమ్ లో ఉన్న టిష్యూకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఫాలోవర్స్ చెప్పారని తిడతాడంట పెత్తనా కొడుకు. వెనకటికి నీలాంటోడే ఆరత్ కప్పురం వెలిగించరా అంటే అండర్వేర్ లో ఆతులు వెలిగించుకున్నాడంట. అంటే ఇప్పుడు ఫాలోవర్స్ ఏది చెప్తే చేస్తాను. ఇప్పుడు ఫాలోవర్స్ నేను ఉప్పల బాల్ తో డేట్కి వెళ్ళమంటే డేట్కి వెళ్ళిపోతాను, ఆడతో కూర్చుని 8 బాల్ పూలు కాకుండా 4 బాల్ పూలు ఆడుకుంటావు. ఒరే ఆ ఫన్ మంత్ గడు సాయిధరం తేజ్ అన్నకు దొరికినట్టు నువ్వు కానీ ఏ సూడో ఫెమినిస్టులు దొరికావంటే నీ పేగులు బయటికి తీసి అరే లంచా కొడుక కమెంట్ పెట్టినావు కదరా నేను ట్రోల్ చేస్తే. ఈ ఏషాలకి, ఈ లంచపు కేశాలకి అట్లానే ట్రోలింగ్ చేస్తాం, అర్థమవుతుందా? అరే లంజడు అనే ఎవరిది? వీళ్ళ పేరు స్వే గర్ల్స్, కాకపోతే ఇంటర్నెట్ లో చాలా మంది సేమ్లెస్ గర్ల్స్ అని పిలుస్తారు. అంటే చాలా మంది అంటారు కదా ఆడవాళ్ళు కూడా అన్ని వృత్తుల్లో ఉండాలని చెప్పి, సో అలా అక్క దీంట్లో ఇన్స్పిరేషన్ తీసుకుంది. అవునండి, నేను దెంగే వరకు ఆగరండి, ఎవ్వరు వదలరండి ఇట్లాంటి వీడియోలు చేస్తే. స్కూల్కి వెళ్తున్న చిన్న పిల్లని, మైనర్ ని బూతులు తిడుతూ దాన్ని ట్రోలింగ్ అంటున్నారు. ఇది ఇలా బిహేవ్ చేయడం, మళ్ళీ ఏమన్నా అంటే టామ్ బాయ్స్ అని చెప్పుకోవడం. టామ్ బాయ్స్ అయితే అమ్మాయిలు కాదు. మీరు సర్జరీ ఎప్పుడు చేయించుకున్నారు? ఇప్పటికే మనం ఎంత డెవలప్ అవుతున్నా కూడా ఆడవాళ్ళని వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఇంట్లో పెట్టేసి అసలు బయటకు రాకుండా చూస్తున్నారు. ఇంకా మీరు ఇలాంటివి చేస్తే ఆ ఇన్సెక్యూరిటీ ఇంకా పెరుగుతుంది. స్వేగల్ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో, మగువా మగువా అనే పాట ఈ ప్లేలిస్ట్ లో ఉంటే ప్లీజ్ అర్జెంట్ గా దాన్ని తీసేయాలి. ఏందక్క ప్రాస్టిట్యూషనా చేసుకో. అక్క ట్రోలరే కాదు, మల్టీ టాలెంటెడ్. లాస్ట్ లో కుక్కకు లూజ్ మోషన్స్ అయినప్పుడు ఎలా ఏడుస్తుందో మిమిక్రీ చేసి చూపించింది. ఆయన నాకెందుకులే అమ్మ, వీళ్ళు ఎంత చేస్తున్నా కూడా వీళ్ళు ఏమంటారు, కానీ వీళ్ళు రోస్ట్ చేసినందుకు సూడో ఫెమినిస్టులు మా ఇంటికి వస్తారు. అసలు గేట్ బయట నేను డాగ్స్ నాట్ అలౌడ్ అని బోర్డు కూడా పెట్టలేదు. చావు దెబ్బ కొట్టాడ్రా, చావు దెబ్బే. ఇంకా లాస్ట్ గా చెప్పేది ఏంటంటే బూతులు మాట్లాడడం అసలు ప్రాబ్లమేటికే కాదు, బట్ బూతుల్లో ఏమాత్రం హ్యూమర్ లేకుండా నోటికి ఏదో వస్తా తిట్టేసి దాన్ని ట్రోలింగ్ అని చెప్పి పెడితే, ఇప్పుడు మీరు స్క్రాప్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా, ఏదో ఒక రోజు మీరు కూడా స్క్రాప్ లో కలిసిపోతారు. అంతే, దట్స్ ఆల్ ద వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్స్ టార్గెట్ పెట్టి చాలా రోజులు అయింది కదా, ఈ వీడియోకి ఒక 4K లైక్స్. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ మళ్ళీ అదే మిగిలిపోయిన డేటా పాత చైనా ఫోన్ లో కొత్త వీడియో తగలుగుతాం. అప్పటి వరకు పోయి